సో మీరైతే లాస్ట్ వీడియోస్ చూసారు కదా, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. అంటే నాకు కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, బ్లడ్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది. సో వాడికి చిన్నోనికి ఫీడింగ్ సేమ్ సిచ్యువేషన్ నాన్న పాప ఉన్నప్పుడు కూడా నాకు సేమ్ ఇట్లనే అయ్యింది. అప్పుడు కూడా ఇక్కడే చూపించుకొని ఇక్కడే ఉండి నాన్న పాపకి ఫీడింగ్ అనేది ఒక 1 వీక్లో స్టాప్ చేసేసిన. వీనికి కూడా ఇప్పుడు ఒక 15 డేస్ అయితే టైం పెట్టుకున్నా. సంక్రాంతి వరకు అంటే నేను మళ్ళీ ఊరికి వెళ్ళేలోపు వానికి ఫీడింగ్ అయితే స్టాప్ చేయాలని చెప్పేసి ఇక్కడికే వచ్చేసిన. మళ్ళీ ఇంకో కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంటి దగ్గర ఉంటే అదొక పని ఉంటుంది కదా. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఆల్మోస్ట్ 100%లో 50 కాదు కదా 40% మనకు పని ఉంటుంది. అంటే మన పనులు మనం చేసుకోవడమే ఉంటుంది అంతే తప్ప. అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. మార్నింగ్ కొంచెం బాగానే అంటే అసలు చేత కాలేదు రానికే బస్సులో రావడానికి. అందుకని ఈయన చెప్తే ఈయన మమ్మల్ని తీసుకొని వచ్చిండు. అట్లనే ఇంకా పాపానికి కూడా ఇక్కడ ప్లే స్కూళ్ళల్లో జాయిన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము రేపటి నుంచి. ఆల్రెడీ నేను మాట్లాడేసి వచ్చిన. సో ఫాదర్ కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకొని వచ్చినాము. పాపనైతే రేపు మార్నింగ్ ప్లే స్కూల్లోకి వెళ్ళి జాయిన్ చేయాలి. సో ఇప్పుడైతే ఇంటి దగ్గరనే ఉంటున్నాం కదా. పాప వచ్చినప్పటి నుంచి అడుగుతుంది, మమ్మీ నన్ను పార్క్కి తీసుకోవా అని. అందుకని చెప్పేసి పాపనైతే ఇప్పుడు పార్క్కి తీసుకొని పోతున్నాము. ఇక్కడ అంటే మనకి ఇక్కడ దగ్గర ఉన్నది సఫిల్ కూడా పార్క్ ఒకటే కాబట్టి ఆడికైతే పోతున్నాము. ఆయన ఇంతసేపు ఆడుకొని బండి మీద ఫస్ట్ టైము 2 పిల్లల్ని వేసుకొని లగేజ్ పెట్టుకొని బైక్ మీద రావడం మాకు మస్తు కష్టమైంది. మధ్యలో ఆపుకుంటూ మెల్లమెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. అందులో మధ్యలో నాన్న పాపకు ఇట్లా కురుపట్లు పడుతుంది, నిద్రపోతా ఉంది బండి మీద. కార్లో అయితేనేమో రిలాక్స్గా మంచిగా వండుకోవచ్చు, బండి మీద కాబట్టి కొంచెం కష్టమైంది మాకు. కానీ కార్ కొంచెం రిపేర్ ఉందని చెప్పేసి బైక్ మీద అయితే వచ్చినాము మేమందరం కలిసి. ఇంకా క్రియాంశు నాన్న పాప డిష్యం చేస్తారు. ఇక వాడు చూసి ఇట్లున్నాడు, ఏం తెలియనోలాగా ఇగో ఈడిమేను కొట్టిండు. సో వీడు చూసి ఇట్లా ఉంటాడు కానీ మరీ ఘోరంగా ఉన్నాడు. టార్చర్ అనుభవిస్తున్నాం మనతోటి. అంటే ఈ ఏజ్ అలాంటిది, పిల్లలంటే కొంచెం ఒక 2 years వచ్చిందంటే వాళ్ళ మెంటాలిటీ వాళ్ళకి అంటే వాళ్ళకి వద్దు అని చెప్పినప్పటి నుంచి వాళ్ళు వింటారు. ఇంక ఇప్పుడైతే వీడు మొండోడు అస్సలకే విన్నాడు. మళ్ళీ కెమెరా పెట్టగానే ఏం తెలియనోలాగా అది నోట్లో పెట్టుకుంటుంది. మళ్ళీ లాగా చూసినావా, వద్దు నాన్న నడిపోదామా. సో ఇప్పుడైతే మేము పార్క్కి పోతున్నాము. అట్లా కొంచెంసేపు ఇంకా అంటే ఆయన కూడా కటింగ్ చేయించుకుంటా అన్నాడు. ఒకసారి చిన్నోనికి కూడా కటింగ్ చేయించాలి. చాలా రోజులు అవుతుంది వానికి కొండగట్టులో గుండు గీకిచ్చినమాట. మళ్ళీ వానికి కటింగ్ కూడా చేయించలేదు. చోళ్ళ దగ్గర ఇట్లా చిన్నగా హెయిర్ వేరిగిపోయింది. ఇప్పుడు అట్లా పోయి వీళ్ళకి కటింగ్ చేయించుకొని వీనికి కటింగ్ చేయించుకొని ఆయన కటింగ్ చేయించుకొని వస్తాం. మళ్ళీ నువ్వు చెప్పులు వేసుకో పోదాం పన్నాడు. పోదామా? ఏడికి పోదాం చెప్పు మనము? పార్కింగ్ కాదురా, పార్క్కి పోదాం. నడు వాడు ఏమన్నాడు నడురా. నువ్వు ఫస్ట్ ఊరుకో. ఈరోజు అనుకోకుంటే వీళ్ళిద్దరు ఎల్లో మ్యాచింగ్ అయిపోయింది ఇద్దరికి. నడు మేము పోతున్నాం మరి. బాయ్. నడు నాని ఫాస్ట్గా నడువు. నడు నాని. పోదామా వద్దా? టైము 5:30 అవుతుంది. ఎందుకు అమ్మరే దేవుడా, మేము ఉన్నప్పుడు ఇడున్న 1 వీక్ నేను స్వెటర్ లేకుండానే ఉన్నా బా. ఇంకా వర్షాలు కూడా పడ్డాయి తెలుసు అప్పుడు మేము ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు నా బాడీ కొంచెం చలి తట్టుకోలేకపోతుంది. ఏమో బా, ఏమైందంటే కురుపులాగా అవుతుంది. గిచ్చకు అలాంటివి అయినప్పుడు అట్లా గిచ్చినాం అనుకో అవి ఇంకా పెద్దగా అవుతాయి. వానికి బయటికి అని చెప్పినామంటే కథం తెలుసా, అట్టే తోవ చూపిస్తాడు వాడు. నాడు స్వెటర్లు వేసుకుంటారా ఏమొద్దా అన్నాడు. వాడు చూసిన షూలు ఎట్లా వేసుకుంటాడు, కంట్లో కూర్చుండా పోంతి నాని. నాడు నాన్న బాయ్ పోదాం పదా. నాడు మరి నాన్న పోతుండు. నువ్వు రావా ఎందుకుంటావా? ఆ బాబు ఇంట్లోనే ఉంటాడంట. దా నాన్న పోదాం. అమ్మో చూసినావా? ఓకే, ఒకళ్ళు బండి మీద పోయేటోళ్ళు తయారైతే ఇట్లా వస్తారనమాట ఆటోమేటిక్గా. లేవు బావా, అంటే వైట్ కలర్ షూలు ఉన్నాయి కానీ అవి మస్తు పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సైజు చెప్పులు అయితే లేవు. వేరే చెప్పులు తీసుకోవాలి. ఆ పాయింట్ కాలు కూడా కింది కానీ ఆ పాయింట్ నాడ మంచిగా గట్టు లూజ్ అయ్యింది. అది ఆమె కుల్ల ఉంది. ఇగో క్రియాన్స్ కుల్ల, నాని అనుకుల్ల. నన్ను పెట్టుకో.
1 క్యాప్ పెట్టేసి ఇంటికి తాళం మంచిగా పెట్టుకో, కిందికి పెట్టుకో అట్లనే. ఏం కాదు నువ్వు అట్లనే కింది కానీ ఏం మూసిపోదురా అమ్మ. ఈమె బా ఈమె కూడా అట్లనే చిన్న చిన్న కట్ చేయించుకొచ్చేసేద్దాం బా. కట్ చేస్తా. వీడు కుల్ల కట్టుకోమంటే అస్సలు కట్టుకోవడం వీంతో. ఆ వెనకాల అమ్మ జుట్టు అటు ఇటు అయింది బా. బయటికి అనేసరికి క్రియాన్స్ అయితే మస్తు ఫస్ట్ ఉరుకుతాడు. అది చూసినావా బండి ఎక్కుతాడంట వాడే. ఆగు బాగు బాగా ఆగు అది బండి ఎక్కుతాడు పట్టుకో అంటే నువ్వు బండి స్టార్ట్ చేస్తావు మన భయం మీద. ఓ మెల్లగా మన ముందే కూర్చుని పెట్టుకో. ఇక ఆగు ఇద్దరు ఎల్లోళ్ళు ఈరోజు అనుకోకుండా వాళ్ళిద్దరు మ్యాచింగ్ మేమిద్దరు మ్యాచింగ్ నేను కదా సేమ్ నాని పార్క్ అన్నావు. పార్కింగ్ కాదు నాన్న, దిస్ ఇస్ పార్క్. ఓకే ఆగు అన్నాడు పోదామా. వీనికి కొత్తగా ఉంది ప్లేస్. ఏడుదోళ్ళకి వచ్చి రబ్బా అని చూస్తుండు. మంచిగా నీకు ఏడబెడతా బండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇక్కడ వాకింగ్ చేసుకున్నాను. మొత్తం అంతా ఇప్పుడు క్లోజ్ అయింది కానీ అప్పుడేమో మంచి వాక్వే ఉండే. అప్పుడు రెగ్యులర్గా వచ్చేటప్పుడు సాయంత్రం కాగానే ఈ టైం కాగానే బుక్స్ పట్టుకొని వచ్చి ట్యూషన్ అక్కడ ఉంటుండే. జరుగు అది చూసినా అక్కడే ట్యూషన్ ఉంటుండే ఆడనా. అక్కడ ట్యూషన్ చూసుకొని వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకోవాలి. నేను ఉదయగాడని ఉంటుండే ఈడ వాకింగ్ చేస్తుంటే మా మబ్బులేమో ఊరికొచ్చి ఈడ వాకింగ్ చేస్తుంటే. నాన్నగారు కడుపులు ఉన్నప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ నన్ను వాకింగ్ చేయడానికి అని చెప్పి తీసుకొస్తుంది. నాన్న గిఫ్టా ఆమె తెస్తాడా? దాన్ని అడిగిపోయిందా? అదా ఇగో ఇది ఎక్కుదా, ఇది బాగుందా? మెల్లగా స్లోగా ఎక్కు క్రియాన్స్. అగో అక్క అది కాదు నాన్న, ఇది ఇంకో ఇది. నాన్న ఇటు సైడ్ వద్దురా, అటు సైడ్ రా. పోనాని మళ్ళీ పో. ఏమైందని భయపడుతుందా? దాని కిందికి రా మరి. పట్టుకోనండి, 2 hands తోటి పట్టుకో. బరువు ఆపలేడు. ఆడు పడతాడు అని పట్టుకో. ఇంకా ఇట్రా గిది ఆడిపిస్తాం. ఉయ్యాలలో ఊగినట్టే ఉంది బాగా.
ఉయ్యాల అటు సైడ్ ముందుకు ఉంటుంది ఇంకా. ఇప్పుడు నాన్న దగ్గర ఆడ ముందుకుంది ఉయ్యాల. అంతే సింపుల్. అదే వాడిని కూర్చునేట్టు ఉత్తి కూర్చునేదేగా అవన్నీ అంటే ఎక్కిపి పాపం వాడు అంతా తిప్పల పడుతుంది. దీనికి ఎక్సర్సైజ్ ఏమన్నా ఉంటుంది అనుకుంటా బావా, కాళ్ళు పెట్టేదో మరి ఇట్లా. నువ్వు చేయి అట్లా. పోదామా క్రియాంట్? పాపం మనకి ఎక్కడి ఏం నీకు ఇదే కావాలి బావా, ఇంకా సన్నగా కావాలి ఈ 2 రోజులల్లో. నడుమును వస్తుంది. కొత్త ప్లేస్ కదా ఇదంతా, షాక్ అవుతుండే అంతా తిరుక్కుంటా. అదే వాడు ఎప్పుడు రాలే ఇటు సైడ్. అసలు ఈ పార్క్కి రావడమే వాడు ఫస్ట్ టైం. అసలు వీడిని తీసుకుపోవడం కూడా ఫస్ట్ టైం ఆ పార్క్కి. ఎప్పుడు పోయినా అటు హైటెక్ సిటీ అటు ఇటే పోయినాం కానీ వీడు ఇవన్నిటిని చూసి అబ్బా. కానీ వాడు ఆ నుంచి వాడే నడుచుకుంటూ వస్తుంది. చూసుకుంటే అందరు నవ్వుతారు, ఎంత మంచిగా నడుస్తుండే క్యూట్ బాబు అంటున్నారు. అసలు వాళ్ళ ఫేసు వెరైటీ ఫీలింగ్ వంది. ఏడుకొచ్చిన నేను వాడిని అన్నిటిని చూస్తున్నాడు వాడు, ఏదో ఒకటి వదిలేస్తున్నాడు, అన్నిటిని క్యాప్చర్ చేస్తున్నాడు. గణేష్ నిమజ్జనం మార్నింగ్ టైంలో ఇక్కడ ఇంకా లాఫింగ్ అవన్నీ అవుతాయి. ఇంక ఇక్కడ ఆడతారు. అంటే రోజు కూడా ఒక 10 నిమిషాలన్నా నవ్విస్తారు డే టైంలో, కానీ మస్తు నవ్వు వస్తుంది. వినాయకుడిని అది కూడా ఇటు వేస్తారు. పాపం నడిచి మనకి కాళ్ళు గుంజుతున్నట్టున్నాయి. డైరెక్ట్ చైర్ కాడికి వచ్చి కూర్చుంటూనే ఉన్నాడు. కూర్చొని తెచ్చాడు సార్, కూర్చుంటూనే. ఇక క్రియాన్స్ బాగుందా, నైసా? సో టైం వచ్చేసి 8:20 అవుతుంది. మేము సాయంత్రం పోయింది 6 o'clock. 6 o'clock పోతే ఇప్పుడు 8 అవుతుంది టైము. 6 కూడా కాలే ఇంకా అప్పటికి 5:30 ఏమైంది. ఇక మా అక్కలు ఇంటికి పోయినాం. ఇక అక్కడికి వెళ్ళి మేము అన్నీ ఎత్తుకొచ్చుకుంది. అట్లా ఎత్తుకురావద్దు నాన్న. ఏ క్రియాన్స్ లోపల రా, చెప్పులిపోకపోతా నన్ను దోమలు వచ్చినాయంటే మరి ఇక రాత్రిపూట వండని. ఇక అప్పుడు నువ్వు టైం చెప్పేపోయినావు కదా సప్న, 5 అయిపోయింది. ఇప్పుడేమో 8:30 అవుతుంది. మరి వంట చేయాలా, చేస్తావా? ఉందా, చేస్తావా? కూరలు ఉన్నాయి, చపాతీలు చేయమంటారా మరి ఏం చేయమంటారా? ఓకే రైట్. ఫస్ట్ ఇంకా అన్నం వండి తినిపించేసి 8:30 అవుతుంది, లేట్ అయింది. కూర్చో అన్న. అమ్మా చెప్పులు ఇవ్వన్నా. ఓహో బా, ఎంత నాలెడ్జ్ రాని ఇది. ఏంటి నాని అవి? ఏమో నీ ఆట. ఒకటే రోజు ఆడుకొని తినాలి. వీళ్ళైతే మంచిగా ఇలా ఆడుకుంటా ఉన్నారు. నాని కొన్ని తమ్మునికి కూడా ఇవ్వాలి నాన్న, అట్లా నువ్వు ఒక్కదాన్ని ఆడుకోవద్దు. కొన్ని ఇయ్యి మరి తమ్మునికి, కొన్ని కాదురా కింద పోయి కొన్ని కింద పోసి ఆడిపినా తమ్ముని. నువ్వు గుడ్ గర్ల్ కదా. ఇవి ఏం కాదు, కొట్లాడుకోకూరు. ఇద్దరు కింద పోసి నాని, నువ్వు అన్ని కింద పోసి నేను చెప్తా ఆడుకోరు. ఇక మా నాన్నగారికైతే మస్తు కోపం వస్తుంది ఈ మధ్య, ఎందుకు ఏమో అర్థమే అవుతలేదు. ఏదన్నా అడిగితే అట్లా కోపం గిసిరేస్తుంది, లేకపోతే అట్లా కాలుతోటి తన్నడం అలాంటివన్నీ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తుంది. బా మొత్తం ఇంటి నిండా మొత్తం పొయ్యి చుట్టూ తిరిగిరు మొత్తం. ఓ క్రియాన్స్ ఏమేస్తారు? మాట్లాడినావా? వెరీ గుడ్ గర్ల్ నాన్న.
సరిపోతాయా సప్న? మస్తు అయితే కొంచెం ఉప్మా వస్తుంది. 4 అవుతున్నాయా? ఒక్కొక్క ప్లేట్ వేస్తున్నావు చిన్న చిన్నగా. ఈరోజు షాప్ పెట్టలేదు, ఆహా. అమ్మకి జ్వరం వచ్చింది, అయ్యో శాతం అయితే లేదు. ఆహా. ఇక బయటికి వెళ్తే టిఫిన్ ఎందుకు అని చెప్పి తెప్పిస్తా అన్నది, కానీ నేను వద్దని చెప్పి చిప్పురు చిస్ట్ వేసుకొని చేస్తున్నావు ఇక. అంటే ఇంతకుముందుకే లేచింది లేచి కొన్ని బాసాలు ఉంటే తోమేసిన. ఆహా. ఇక అమ్మ బయటికి వెళ్ళి తెప్పిస్తా అన్నది. ఏ మొదటి నేను చేస్తా అంటే ఇక ఉడపిండి ఉంది చేయిపోరా అని చెప్పింది. అమ్మ షాప్కి పోయింది కూరగాయలు లేడానికని. ఆహా. ఏం చేస్తావు? వద్దు నాని ఆయిల్ పడుతుంది. నీకు రాదు నాని ఆయిల్ పడుతుంది ఇట్లా. ఆయిల్ పడుతుంది. నన్ను పాలు పాలు తాగి దెబ్బ దెబ్బ రెడీ కర్రీ టైం అవుతుంది. అయ్యో పిల్లలు వస్తున్నాయి, సేమ్ వస్తున్నాయి. మై గాడ్ అరుస్తున్నాయి అలా మమ్మీ వాళ్ళు పోతుంటాయి. ఏం చేస్తున్నావు నాని? అరుస్తున్నాయి కదా వాళ్ళ మమ్మీ వాళ్ళు పోతుంటే. ఏం వేయాలి? కరేపాక ఆకులు పెట్టాలా? ఆ చిన్న పిల్లలకి ఇప్పుడు ఈ ఆకులు వేయాలి. ఈ ఆకులు వేస్తే 60 కుట్ట తింటాయి. తింటున్నాయి నాని. ఈ ఆకు సరిపోదు, ఇంకొంచెం కోసుకురావాలి. చిన్నపిల్లలు ఇట్లా మొత్తం దొడ్డి నిండాలి. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మొత్తం 5 ఉన్నాయా బావా? 5 ఉన్నాయి. ఇంకా ఏమది? నువ్వు రాలే కదా అప్పుడు. అయితే ఈ 2 ఒక కొత్త మేక ముందుకు వచ్చి 2 పెట్టేది. పిల్ల పాప చిన్న పాప 2 పెట్టేదాన్ని. ఇంకో కొంచెం కొరకొస్తా. అది సరిపోదు, మొత్తం తినేస్తే మేత తినేస్తున్నాయి. ఇలా పుట్టింది కాదు, ఈ 3 తింటాయి. లోపలికి పోయి చూసావా అక్క? లోపలికి పోయి చూసావా? ఏమన్నాయి చిన్న పిల్లలు అవేమంటే చెప్పు. ఇక్కడైతే మంచిగా కలమక చెట్టు అయితే మంచిగా వచ్చింది, లాతగా మంచిగా ఇగురు వచ్చి మంచిగా ఇంకొంచెం హైట్ అయితే ఇక మనం మీడికి వచ్చి తెంపుకోవాలి. ఇంటికాడ నేను 2 చెట్లు పెట్టినా. అవి చెట్లు ఉండే కదా, అవి సన్నజాతి చెట్టు అక్కడ చిన్న ఉన్నాయి. అవి సన్నజాతి చెట్టు కాదా? ఎవరు పెట్టిరు అవి? తెలియదు, అదే ఆకు అనుకుంటున్నా నేను. ఇవైతే పచ్చకూర ఆకులు నేనే ఇసిరేసిన అడ్డం దొడ్డము పోయినాయి. అది కనకాంబరాల చెట్టు వచ్చింది. ఇవో ఇక్కడ ఒకటి అయితే ఏవి ఇవో ఇక్కడ కనకాంబరాల చెట్లు, ఆకుకూరల చెట్లు అయితే వచ్చినాయి. ఇక్కడ చిన్న చిన్నవి అన్ని అవే ఇక్కడ వచ్చినాయి అన్ని. మనము ఇంటికాడ పెట్టినాం చూడు ఇత్తులు, అవన్నీ ఇక్కడ అక్క చల్లింది, అవన్నీ వచ్చినాయి. ఆకు కూర ఎప్పుడు పెద్ద అవుతుందో. మా బావ అయితే రోజు వాటర్ పోస్తుండంట. మందరం చెట్టు కూడా వచ్చింది. ఇగో బయటికి వచ్చినాయి, మొగ్గలు కూడా వచ్చేసినాయి. గని పెట్టిండు కరపాకు చెట్టు. అప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుండే కదా, ఆయన పెట్టిండు. ఆయన చేతితోటి అయితే మంచిగా వచ్చింది చెట్టు. ఇక్కడ ఉండి వాటర్ పోస్తే బెటర్. మన ఇంటి దగ్గర అంటే ఏమో తెలియదు, ఎండకుంటుంది. ఇక్కడ ఎండక నీడకి మంచిగా ఉంటుంది. ఇక్కడైతే ఆయన చెట్లకి ఎండ కూడా కొట్టాలి, అంటే పొద్దున ఎండ కొడుతుంది. ఇగో ఇక్కడ 2 వచ్చినాయి పైనకి ఉన్నాయి. ఇగో చాలానే వచ్చినాయి. అయితే బయటికి 2 కనిపించినాయి. ఈ తులసి చెట్టు కూడా మస్తు పెరిగింది, కానీ ఈ తులసి చెట్టు సగం పీకేయాలి. ఏడుంది? ఇగో ఇక్కడ ఉంది తులసి చెట్టు. ఈడ కూడా ఒక మందారం చెట్టు ఉంది, కానీ కట్టుండి లేసేదో లేదో. ఈడున్న చెట్లకు అయితే వాటర్కి అయితే మంచిగా ఆడ కూడా అవి కూడా లేస్తున్నాయి. కాదు సార్ చూడు పార. ఇగో క్రియాన్స్ ఏమో పని చేసి అన్నట్టు పార పట్టుకొని వచ్చిండు క్రియాన్స్. ఏం చేసావు నాన్న? వాళ్ళిద్దరు ఆడుతురు. నాని పారతో ఆడొద్దు, దెబ్బ తాకుతుంది. అయితే మొన్న క్లీన్ చేసినప్పుడు ఇగో ఇక్కడ మొత్తం అక్క మొత్తం క్లీన్ చేసింది. ఈ చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి. ఇగో ఈ చెట్టుకి ఇగో కనకాంబరాల పూలు కూడా వచ్చినాయి. అక్క చామంతి చెట్టు ఏది అక్క? మొత్తం కనిపిస్తలేదు. అయ్యో ఇక్కడ మొత్తం చామంతి చెట్టు పోయింది. ఇగో ఇక్కడ చెట్టుకు కూడా మొగ్గలు చిన్నగా వస్తున్నాయి. ఇగో ఇక్కడ వచ్చినాయి, చిన్నవి వచ్చినాయి. ఇవి ఎప్పుడు వస్తాయి? పూజకి వాళ్ళ ఇంటికాడ అటు పోయి తెంపుకొచ్చే బదులు ఇప్పుడు మన ఇంటికి అన్నీ ఒక్కసారి స్టార్ట్ అయినాయి అనుకో, వాటర్ పోస్తే మంచిగా వస్తాయి. పూలు తెద్దాం అనుకున్నా, చామంతి పూలు. అవును, పొద్దున బావాళ్ళు అటు పోతారు కదా, పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసి పెట్టి పంపించాలి కదా అని అనుకున్నా. కానీ నేను అసలు రానని ఫిక్స్ అయి ఉన్నా.
బాగుండి వద్దు పోదాము మళ్ళా నువ్వు లేకపోతే ఎట్లా అందరు ఇరుముడి కాడికి వస్తారు. అందరు ఉంటే కొంచెం మంచిగా అక్క. మనం అయితే ఎప్పుడు ఎక్కడ ఎవరికి పోయినా అందరం ఉండే మనం అందరినీ పంపిస్తాం కాబట్టి ఇక నువ్వు పిల్లలు ఉంటే బాగుంటది కదా. మళ్ళీ అందరు వస్తారు, అందరు వైఫ్లు అందరు పిల్లలు వస్తారు, నువ్వు రావు, మన పిల్లలు ఎవరు ఉండరు. అవును, ఇవాళ ఒక్కరోజు ఉండి మళ్ళీ రేపు వెళ్ళిపోదు, సాయంత్రం వెళ్ళినా అయిపోతుంది కదా. ఇక సరే అని చెప్పి వచ్చిన. అసలు మెయిన్ ఇక్కడ ఉండకపోవడానికి కారణము నాని పాప కోసం అని. ఎందుకంటే ఆమెకి ఇక్కడ ఎన్ని హాస్పిటల్లో చూపించినాము, ఎన్ని చేసినాము, కానీ ఆమెకి ఏడ రిజల్ట్ అనేది నాకు ఏడ మంచిగా అనిపిస్తలేదు. ఎవరన్నా ఏదన్నా అడిగితే చూద్దామమ్మ మెడిసిన్ అని వాడిపిస్తున్నారు, సైలెంట్గా ఊకుంటున్నారు. అందుకని చెప్పి అంటే ఇంకా క్లారిటీగా తెలుస్తలేదు. స్కానింగ్ అది ఇది అన్నీ అయినాయి అంటే ఎవరు ఆమెకున్న ప్రాబ్లమ్స్ ఎవ్వరు సరిగ్గా చెప్తలేరు. అందుకని చెప్పేసి ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో, అంటే నేను కూడా చూపించుకున్నా అదే హాస్పిటల్లో. అప్పుడు పాప బతుకమ్మ సాంగ్ షూటింగ్ అప్పుడు కూడా నాకు ఇట్లానే బాగాలేకపోతే అక్కడనే పోయి చూపించుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా పాపకి ఫీడింగ్ క్యూర్ అయిపోయినా మంచిగా వచ్చిన తర్వాత ఇక వీడు క్రియాన్స్కి ఏమైంది ఏమో గుంజుకోవద్తుండి అక్క డ్రెస్ బట్టి. ఎండ కొడుతున్నానా దానిపైన కూర్చో. దీని మీద ఒకసారి నేను పల్ల వానికి నిన్న కూడా ఏడుకు బయటికి పోయినప్పుడు కూడా ఉయ్యాలలో కూర్చుని నన్ను ఒకటే ఏడుపు. సో అందుకని చెప్పేసి టాపిక్లోకి వస్తే నాన్న పాప కోసం అని చెప్పి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. ఏమో చెప్పలేం, కొంచెం వెదర్ వాటర్ వల్ల చేంజ్ అయినా కానీ ఎమర్జెన్సీ ఏదన్నా అయినా కానీ నాకు అక్కడ దగ్గర ఉంటుంది. ఒక ఎన్ని నిమిషాలు, ఒక 10 minutes వెళ్ళిపోతా. లేకపోయినా కానీ నేను పోయి చూయించుకొని రావచ్చు అన్న ఉద్దేశంతో పోయి ఉంటున్నా. అక్కడ కొంచెం పరిచయమైన డాక్టర్స్ ఉంటారు, కొంచెం మనం ఏదైనా చెప్పడానికైనా వాళ్ళు చెప్పడానికైనా వాళ్ళు మనకి ఫ్రీ అయిపోయి ఫేస్ టు ఫేస్ ఏదన్నా చెప్పగలరు. ఎందుకంటే కొందరు ఇప్పుడు ఈ మధ్య డాక్టర్స్ చెప్తలేరు, చాలా మట్టుకి చెప్తలేరు. అంటే వాళ్ళు భయపడతారన్న ఏదో తెలియదు. కానీ నానిపాప విషయంలో అయితే చాలా మాకు చెప్పకుండా అట్లా అయింది కాబట్టి సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఆడికి పోయి చూపిస్తున్నా. సో ఇయ్యాలుండి మళ్ళీ రేపు వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా సిచ్యువేషన్ బట్టి ఉండి అట్లీస్ట్ రేపు సాయంత్రం వరకు మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మండే నుంచి స్కూల్ ఉంటుంది, హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. పాపకి మళ్ళీ ఒకసారి చూపించాలి. అందుకని చెప్పేసి ఈరోజు వచ్చిన. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వస్తా. ఇక పండగకి మళ్ళీ ఇటే ఇక వచ్చి ఇక్కడనే ఉంటాయి. ఇక మళ్ళీ ఏం పోను. ఇక అయినా కానీ అప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఏదేమైనా కార్లో తీసుకొని వెళ్ళిపోయి వస్తా. క్రియాన్స్ ఉయ్యాల కోసం అయితే మా అక్కని మాట్లాడడానికి కూడా ఇస్తలేడు. ఫుల్ సత్తా ఇస్తుండు. కూర్చోబెట్టక్క కొద్దిసేపు ఆయనని. అట్లా కూర్చోడంటావు. ఆటోకాలు వేస్తే వన్ బ్యాలెన్స్ వన్ కావుతుంది కదా, కింద పడుతుంటే. చెల్లెర అనుబంధం ఏ నాటిదో ఈ బంధం. అక్క తినకపోతే చెల్లె తిన, చెల్లె తినకపోతే అక్క తిన. 3 గంటలకు సప్న తింటే 3 ఏళ్ళ బంధం ఇది, 3 ఏళ్ళ బంధం ఇది. ఇదో శనివారం కదా, శనివారం అంటే శీర్ష ముఖం చూసి గుర్తుపట్టచ్చు. శనివారం అయితే గుడికి పోతారు కదా, ఇంకా రోజు పోతే అసలు ఎంత మంచిది తెలుసా ఆంజనేయ స్వామి టెంపుల్కి. మనమే బంద్ చేసినాం అసలు. నేను పోతిగా ఫిబ్రవరి 1 నుంచి పోతాను. ఫిబ్రవరి 1 నుంచి పోతా సప్న. పెళ్లిగా ముందుకు ఎవ్రీ శనివారం తాడ్బండ్ ఆంజనేయ స్వామి గుడి పోయి వచ్చినాకనే నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు. అబ్బా పరిచయం అయిందే 2 నెలలు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సరే ఫిబ్రవరి అంటే నేను బయటికి వెళ్ళినా. సరే నేను మాల ఎప్పుడు వేసుకున్నా? డిసెంబర్ అయిపోయింది. సరే ఉన్నప్పుడు నేను అక్టోబర్ లో అయితే తీసుకోవాలి. ఒక్క నెల వచ్చినాక డిసెంబర్ లో అయిపోయి వచ్చినాక జనవరిలో వచ్చినాక జనవరి, ఫిబ్రవరి అయిపోయి 4 సార్లు తీసుకున్నా. 4 సార్లు తీసుకో. ఇంట్లో 2 వారాలు, ఇంట్లో 4 వారాలు, అంటే 2 వారాలు. సరే ఇప్పుడు రైట్. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి పోదాం. నేను జనవరి 1కి గుడికి పోలేదు తెలుసా. నా బర్త్డే రోజు కూడా గుడికి పోలే. ఏమో నాకు అంత టెన్షన్ ఉండే ఆ రోజు. ఎందుకంటే అట్లా కాదు, లక్కీ డ్రా ఓపెన్ ఉండే ఆ రోజు. డ్రా ఓపెన్ ఉండే, ఇక ఆ టెన్షన్ మీదనే నేను ఉన్నా. అంత మంచిగా అందరికి ఇచ్చేసినాం. ఇంకోరు వస్తారు వాళ్ళకు కూడా ఇచ్చేసినాం అంటే కథం అయిపోయి ఫుల్ బిజీ. శబరిమల యాత్ర మారి అందమారి. బట్టలు తీసి బయట పెడితే జర లగేజ్ ప్యాక్ చేయరాదు. అదే అంటున్నా వాళ్ళు వచ్చిపోయినాక. సరే ఓకే రైట్.